హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై లిటిల్ స్టోరీస్. ఈరోజు ఏంటి అంటే మేము రీసెంట్గా సాటర్డే వచ్చింది కదా, వీకెండ్ మేము ఒక టెంపుల్కి వెళ్ళామన్నమాట. అది నరసింహస్వామి టెంపుల్ అనమాట. అది వచ్చేసి మాలకొండ, ఇది సింగరాయకొండ అటు సైడ్ రూట్ వస్తుందన్నమాట. సో మీకు కనుక ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే మీరు గూగుల్ మ్యాప్స్లో ఫాలో అయితే ఈజీగా రూట్ని ఐడెంటిఫై చేయొచ్చు, ఈజీగా వెళ్ళొచ్చు అనమాట. మేము ఆల్మోస్ట్ 9:30, 10కి అలా స్టార్ట్ అయ్యాము. సో ఇంకా మేము ఇక్కడికి వచ్చేసరికి 11 అలా అయిందనమాట. సో ఇంకా ఇది మొత్తం చుట్టూ కొండలనమాట. పేరులోనే ఉంది కదా కొండ అనేసి. అట్లా కొండ చుట్టూ ఉంటుంది. మధ్యలో కొండ మీద నరసింహస్వామి ఉంటారనమాట. దీని స్పెషల్ ఏంటి అంటే ఇది వీక్ అంతా ఉండదన్నమాట. వీక్లో 1 డేనే ఉంటుంది, అది సాటర్డేనే ఉంటుంది. సో రష్ అయితే అసలు చిన్నగా ఉండదు, చాలా ఎక్కువ ఉంటుంది. సో మనకి ఇక్కడ రూట్ కూడా ఇప్పుడు మనం తిరుమలకి ఎలా వెళ్తామో బై ఘాట్ రోడ్ అండ్ స్టెప్స్ 2 ఉంటాయన్నమాట. మేమైతే ఇంకా ఘాట్ రోడ్లో వెళ్ళిపోయాము. స్టెప్స్ కూడా హార్డ్లీ మనకి ఒక 400 సారీ 300 అట్లానే ఉంటాయన్నమాట. సో ఈజీగానే ఎక్కేయచ్చు. ఇంకా తిరుమల లాగానే ఇక్కడ కూడా ఈ స్వామికి హెయిర్ అదే వెంట్రుకలు ఇస్తారు మొక్కుకొని. అలా కొంతమంది పెళ్ళిళ్ళు అలా కూడా ఇట్లా చేసుకుంటూ ఉంటారు. సో అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట ఈ టెంపుల్కి. సో ఇంకా మేము ఈ టెంపుల్ మీకు చూపిద్దామనేసి నేను వీడియో క్యాప్చర్ చేశాను. మేము ఇలా కొండ మీదకి ఎక్కాము. బట్ ఈ తిరుమల అంత కొండ కాదు, జస్ట్ ఒక 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు పైన టెంపుల్కి. సో ఇంకా మేము వెళ్ళేసరికి 11:30 అలా అయింది. ఇంక ఈ సాటర్డే ఒక్కటే కాబట్టి ఎటు తిరిగి ఉండేది. రష్ అయితే అసలు చాలా విపరీతంగా ఉందన్నమాట. ఇంకా మేము టెంపుల్కి రీచ్ అయ్యేసరికి 11:45, 12 అవుతున్నింది. ఇంకా ఇది వచ్చేసి టెంపుల్ కూడా నార్మల్ టెంపుల్స్ లాగా మార్నింగ్, నైట్ అట్లా దర్శనం ఉండదు. డే టైమే అనమాట. ఈవినింగ్ 5:30 ఆ టైం కల్లా టెంపుల్ కూడా క్లోజ్ చేసేస్తారు. ఇంకా మనుషులకి ఎంట్రీ అనేది ఉండదన్నమాట. నేను ఈ టెంపుల్ది ఒక చిన్న హిస్టరీ చెప్తాను, అది వింటూ మీరు ఈ టెంపుల్ని మేము ఎట్లా చూసామో ఈ వీడియోని ఫాలో అయిపోండి. సో ఇంకా ఇది వచ్చేసి నరసింహస్వామి టెంపుల్ అని చెప్పాను కదా. నరసింహస్వామి 9 అవతారాలు ఉన్నాయన్నమాట. అందులో ఆ 9 నరసింహస్వామి అవతారాల్లో ఇది ఒకటనమాట. ఈ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి అని అంటూ పిలుస్తారు ఈ గుడిని. ఇది వచ్చేసి ఇక్కడ నరసింహస్వామితో పాటు అమ్మవారు కూడా ఉంటారనమాట. ఇది వన్ డేనే ఉంటుంది అని చెప్పాను కదా. ఇది నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉంటుంది ఈ ఊరు. ఈ పేరు వచ్చేసి ఎక్కువ జ్వాలా నరసింహస్వామి అని కూడా అంటారనమాట. ఇది అన్ని ఆలయాల్లాగా మనకి ఫుల్ డే ఉండదు దర్శనము, ఈవినింగ్ దాకానే ఉంటుంది. ఇంకా ఈ టెంపుల్ గురించి హిస్టరీలోకి వెళ్ళాము అంటే ఈ పేరు ఎలా వచ్చింది అంటే మనకి అన్నీ ఇవే అవతారాలు కదా. అట్లానే ఆ అవతారంలో శ్రీహరి ఉంటారు కదా, విష్ణుమూర్తి మెడలో ఒక మాల ఉంటుందన్నమాట. ఆ మాలని వనమాల అంటారు. అంటే వనమాలిని ధరించారు కాబట్టి వనమాల అంటారనమాట. అది ధరించే వనమాలే ఆయన భక్తురాలన్నమాట, ఆ స్వామి భక్తురాలు. సో అయితే వాళ్ళు విహారం అమ్మవారు శ్రీహరి విహారం చేయడానికి మనకి ఒక చక్కటి ప్లేస్ సృష్టించండి అనేసి ఆ వనమాలిని ఆదేశిస్తాడనమాట శ్రీహరి. అప్పుడు ఎవరో కాకుండా ఆమె స్వయంగా పర్వతంగా మారి ఆ కొండని మాలకొండ అనేసి పిలువబడి పేరు పెడుతుందంట. ఒకసారి శ్రీహరి లక్ష్మీదేవి ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ శ్రీహరి అడుగుతారంట, అమ్మవారిని మీకు ఏదన్నా కోరిక ఉంటే గనక చెప్పు అని ఊరికే వాళ్ళు సరదాగా అట్లా చెప్పుకుంటూ ఉంటే అప్పుడు అమ్మవారు వచ్చేసి భూలోకంలో మనుషులు చాలామంది మొక్కులు ఉంటాయి కదా, వాటి కోసం అక్కడికి ఇక్కడికి వెళ్తుంటారు. అప్పట్లో మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా అంత ఉండదు కదా, కష్టపడుతూ తిరుగుతూ ఉంటారు. ఎన్నెన్నో వేల కిలోమీటర్లు తిరిగి అట్లా కష్టపడుతూ ఉంటారు. గుడులు కూడా చాలా తక్కువ ఉండే అప్పట్లో. సో దానికోసం వాళ్ళకి వీలుగా ఒక గుడి కట్టించమంటే అప్పుడు శ్రీహరి వచ్చేసి వనమాలికి ఆదేశిస్తారంట ఒక గుడి కట్టు అనేసి. అది కూడా ఒక స్టోరీ అనమాట. అందువలన ఈ గుడి కట్టారు అని ఒక స్టోరీ ఉందన్నమాట. ఇంకా అలానే ఈ స్వామి అమ్మవారు ఇద్దరు
అప్పుడు ఆ వనమాలి వచ్చేసి ఇలా అనుకుంటుందన్నమాట. ఇంకా ఎక్కడో దేనికి ఈ శ్రీహరి అమ్మవారు ఇద్దరు నా మీదే ఉంటే బాగుంటుంది కదా అనేసి ఒక కొండని సృష్టించిందంట. అది ఇది ఆ కొండే ఈ కొండ అనమాట. ఈ కొండ అది స్వతహాగా ఏర్పడింది, అది ఎవరు కట్టింది కాదు. ఇంకా ఈ కొండ మీద చిత్రమైనవి ఏంటి అంటే ఏ ఆధారం లేకుండా గొడుగు ఆకారంలో కొండలు ఉంటాయన్నమాట. రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళ కొండలు గొడుగు ఆకారంలో ఉంటాయన్నమాట. ఇలా రకరకాలుగా గుహలు కూడా చాలా ఉంటాయన్నమాట. అయితే కింద నుండి ఎక్కడానికి ఇద్దరు ఒకరోజు విహారం చేస్తూ ఉంటారనమాట. చేస్తూ ఉంటే అప్పుడు కింద ఉంటుంది కదా, కొండకి కింద విహారం చేస్తూ ఉంటారు. అప్పుడు అగస్త్యుడు చూసి ఈ ప్లేస్ చాలా బాగుంది, ఇక్కడ వీళ్ళిద్దరు కూడా ఇట్లా విహారం చేస్తూ ఉన్నారు, ఇక్కడే నేను కూడా ఉంటే బాగుంటుంది అనేసి కొంతకాలం అక్కడ తపస్సు చేసేసుకొని తపస్సు చేసుకుంటూ ఉంటుంటే అతనికి ఒకరోజు ఎర్రని బట్టలు ఎర్ర మాల ధరించి ఒక జ్వాల అంటే ఒక నిప్పులాగా అనమాట స్వామి కనపడతారు. అదే ఈయన నరసింహస్వామి అని అనుకుంటారు. అదే నిజం కూడా, ఆ రూపంలో కనపడతారు కాబట్టి. అప్పుడు ఇక్కడ జ్వాలా నరసింహస్వామి అనేసి ఆ పేరు కూడా అలా వచ్చిందనమాట. సో ఇక్కడ శాశ్వతంగా అమ్మవారితో ఎట్లా అయితే ఉంటారో అలా అమ్మవారితో కలిసి ఉంటారనమాట. ఆ రూపంలోనే ఉంటారు. అయితే అప్పుడు ఈ అగస్త్యుడు శ్రీహరిని అంటారనమాట, ఇక్కడే ఇంకా ఇద్దరు కొలువై ఉండండి, అమ్మవారితో సహా ఉండండి అంటే అప్పుడు శ్రీహరి సరే అనేసి ఒప్పుకుంటారనమాట. తర్వాత దేవతలు, మునులు, మానవులు ఇట్లా మిమ్మల్ని అందరూ దర్శనం చేసుకోవాలి అని కూడా మొక్కుకుండా అని అడుగుతారు. స్వామి దానికి సరే అంటారనమాట. కాబట్టి కొద్ది కాలం అందరూ ఒకేసారి అంటే మనుషులు దేవతలతో కష్టం కదా, అందుకని ఇలా పార్టిషన్ చేస్తారనమాట. కొన్ని డేస్ వచ్చేసి మనుషులకి, కొన్ని డేస్ దేవతలకి ఇలా ఉండేలాగా చూసుకోండి అని చెప్తారంట. అప్పుడు స్వామి సరే అంటారు. అయితే ఇక్కడ దేవతలు, ఇంద్రులు ఇలా దర్శనం చేసుకునే వాళ్ళు కదా. ఆ కాలంలో ఒక రాజు ఉంటారు కదా పాలించేవాళ్ళు, అట్లా రాజు ఒకరోజు దీని గురించి తెలుసుకొని ఆ కొండ అంతా కష్టపడి ఎక్కి తీరా చూస్తే అక్కడ అర్చకులు లేరనమాట. ఆ స్వామి ప్రతిష్ఠించే ఉంది అంటే అర్చకులు తప్పనిసరి కదా ఆ రోజుల్లో మనకి మనుషులకి. సో దీంతో ఆ రాజు అక్కడే ఉండిపోయి వెళ్ళకుండా భోజనంగా అనమాట, అంటే ఆహారం తినకుండా ఒక దీక్షలాగా అక్కడే ఉండిపోయారనమాట. ఇంకా తర్వాత రోజు బ్రహ్మ వచ్చారు స్వామిని దర్శించుకోవడానికి. అది చూసి ఇంకా చెప్తారనమాట, ఇట్లా ఒక మానవుడు ఇక్కడ నిరాహారంగా ఉండిపోయారు కాబట్టి మీరు ఒక అర్చకుడిని పెట్టాలి అంటే అప్పుడు సరే అనేసి అన్నీ తెలిసిన ఒక అర్చకుల్ని వారంలో ఒక రోజు అంటే శనివారము స్వామిని దర్శించాలని, మిగతా రోజులు దేవతలకి, దిక్పాలకులకి ఇట్లా కేటాయిస్తారనమాట. ఇలా ప్రతి శనివారం మనుషులకి దర్శనం ఉంటుంది. చక్కగా సాయంత్రానికి అలంకరించినవన్నీ పనిచేసేసి గుడి మూసేస్తారనమాట. కొంతమంది ఎందుకు వెళ్ళకూడదు అని మిగతా రోజుల్లో వెళ్ళినా తిరిగి రాలేకపోయారనమాట. ఇంకా ఊర్లో జనాలు కూడా ఇక్కడ ఎక్కువ ఈ దేవుడి పేరే పెట్టుకుంటారనమాట. ఇంకా ఇలా ఈ స్టోరీ ఉంది. ఇంకా దీని తర్వాత ఇక్కడ మధ్యలో మనకి శివుడు ఉంటారు. ఇప్పుడు నేను ఇక్కడ చూపించాను కదా శివుడు, అట్లాగా ఇంకా నేను దేవుణ్ణి ఎగ్జాక్ట్గా వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే లోపల కెమెరా అసలు అలో లేదు. ఇంకా లోపల కూడా మొత్తం కొండలు 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 ఉంటాయి. కొండల మధ్యలోనే స్వామి కూడా ఉంటారనమాట. చాలా బాగుంటుంది. ఇది ఏమి చెక్కింది అలా చేసింది కాదు, ఇది స్వయంగా వెలిసిందే కాబట్టి న్యాచురల్గానే ఉంటుంది. దీన్ని ఏమి వీళ్ళు మరమ్మతులు చేసి ఇప్పటి రోజులకు తగ్గట్టుగా ఏం చేయలేదు. ఇక్కడ నేను దండం పెట్టుకుంటుంది వచ్చేసి శివుడు అనమాట. ఇంకా తర్వాత ఇట్లా చిన్న చిన్న పాయలు కూడా కొన్ని ఉంటాయి. ఇక్కడ కొంతమంది స్నానాలు చేస్తారు, ఇంక ఇట్లా పొంగళ్ళు పెట్టుకుంటారు. ఎక్కువ పొంగళ్ళు కదా శనివారాలు వెంకటేశ్వర స్వామికి కానీ అట్లాగా ఇంకా అలా అనమాట. ఇంక ఈ కొండ వచ్చేసి మేము ఇప్పుడు స్టార్టింగ్ వెళ్ళిన దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ ఇప్పుడు మనం అమ్మవారి గుడికి వెళ్తున్నాం అనమాట. ఈ అమ్మవారి దానికి కూడా ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట. అంటే ఏంటి అంటే అమ్మవారు సులభ కోపి, అంటే ఊరికే కోపం వస్తుంది కదా అంటారు కదా, ఆడవాళ్ళకు ఊరికే కోపం వస్తుంది అని. అట్లా ఇద్దరు అమ్మవారు స్వామి ఇద్దరు కలిసి కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటుంటే మాటల్లో ఏదో అయ్యి అమ్మవారికి సడన్గా కోపం వస్తుందన్నమాట. అప్పుడు అమ్మవారు గబగబా నడుచుకుంటూ పైకి అంటే
ఆ కొండ పైకల్లా ఎక్కేస్తారనమాట శిఖరం దాకా. అప్పుడు ఒక కొండ అమ్మవారికి అడ్డం వస్తే అమ్మవారు దాన్ని కొట్టిందంట. అది చీలికయ్యి ఇట్లా 2 పార్ట్స్, మీరు చూసారు కదా, ఇలా 2 పార్ట్స్గా డివైడ్ అయిందనమాట. ఈ డివైడ్ అయిన ఈ దారిలోనే మనము ఇప్పుడు నడుస్తున్నాము. అది చాలా సన్నగా ఉంటుందన్నమాట. అది ఎంత లావుటోళ్ళైనా ఎంత సన్నమైన వాళ్ళైనా ఎవరైనా పడతారు. బట్ కాకపోతే లావుటోళ్ళకి కొంచెం కష్టం ఉంటుంది, కానీ పడతారు. ఇలా అమ్మవారే ఇలా ఈ దారి నేర్పరిచిందనమాట. ఇప్పుడు మీరు చూసినట్లయితే చూసారా, ఈ 2 చీలికల్లా ఉంది కదా, ఈ మధ్యలో నుంచి ఇప్పుడు మనం నడుచుకొని పైకి వెళ్ళి ఉండాలన్నమాట. అప్పుడు అమ్మవారు అలక తీర్చడానికి స్వామి కూడా వెంటనే వెళ్తారు. సో అట్లా కింద ఇద్దరు ఉంటారు, పైన కొండ మీద కూడా స్వామి అమ్మవారు ఇద్దరు ఉంటారనమాట. సో ఇంకా ఇలా మనము పైకెక్కి వెళ్ళాలి. ఈ చుట్టూ వ్యూ కనుక చూసారు అంటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. మొత్తం కొండ పైకి ఎక్కేస్తాం మనము. చుట్టూ ఇలా చిన్న చిన్న కొండలు ఉంటాయి, చిన్న చిన్న పాయలు ఉంటాయి, చాలా వాటర్ కూడా ఫ్లో అవుతూ ఉంటాయి అన్నమాట. మేము వెళ్ళింది చలికాలం కాబట్టి ఎండ పెద్దగా లేదు, మొత్తం చుట్టూ మంచుతో ఉండబట్టి మీకు ఇంకా కొండలు కూడా అంత క్లియర్గా కనిపించట్లేదు. కానీ ఇక్కడ నేను చూసారా, నేను ఎక్కుతున్నాను. ఇంకా ఈజీగా ఒక 200 స్టెప్స్ అలా, 200 ఉండవులే, ఒక 100 స్టెప్స్ అట్లా ఉంటాయి. బట్ ఈజీగానే ఎక్కేయచ్చు అనమాట. బట్ చాలా సన్నగా ఉంటుంది, వే అయితే చాలా బాగుంటుంది క్లైమేట్. కానీ ఇప్పుడు మేము వెళ్ళింది చలికాలం కాబట్టి ఎండ అనేది మాకు అసలు ఎక్కడ తగలలేదు. ఎండ తగిలినా కూడా మనకి షార్ప్నెస్ ఉండదన్నమాట, చల్లదనముతో ఎక్కువ డామినేషన్ అనమాట. సో మనకి సురుకనే వేడి తగలదు. సో మనం ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. ఇంక ఇలా పైకి వెళ్ళిన తర్వాత మీకు చూపించడానికి ఇట్లా నేను కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేశాను. చుట్టూ వ్యూ అనమాట ఇదంతా. ఇది టాప్ ఆఫ్ ద హిల్ అనమాట. ఇంకా పైన ఇంకేం ఉండదు, చుట్టూ కొండలు కూడా ఏముండవు. ఇదే 100 కంటే హైట్ ఉండే కొండ అనమాట. ఇట్లా ఈ కొండ పైన అమ్మవారు ఇట్లా అలిగి వెళ్ళి కూర్చున్నారనమాట. ఇంకా అక్కడి నుంచి నేను ఇలా వీడియో రికార్డ్ చేశాను. తర్వాత ఇంకా మేము అమ్మవారిని కూడా దర్శనం చేసేసుకొని కొన్ని ఫన్నీ వీడియో క్లిప్స్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ మంకీస్ అయితే అసలు ఒక రకంగా లేవు, అన్ని మంకీస్ ఉంటాయి. ఇక్కడ కోరికలు కూడా అనుకుంటే చాలా త్వరగా తీరుతాయి అంటారు. సో అందరూ కంపల్సరీగా ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్. సో ఇంకా మేము వచ్చేసి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా దిగుతూ ఉంటే దారిలో మనకి ఈ మంకీస్ ఉంటే మా వాళ్ళు కొంచెం మంకీతో ఫన్ చేసి వాటికి బిస్కెట్స్ అవన్నీ పెడుతున్నారు. పాపం అవి కూడా టేస్ట్లు మరిగిపోయినట్లున్నాయి, బిస్కెట్స్ ఇస్తే తీసుకుంటున్నాయి. ఇంకా ఫ్రూట్స్ అవన్నీ అయిపోయినాయి అనమాట. ఇంకా రిటర్న్లో ఇలా వస్తే ఇలా రావి చెట్టు ఉంటుందన్నమాట. ఈ చెట్టు దగ్గర కూడా చాలామంది పిల్లలు లేనివారు, పెళ్ళి కాని వాళ్ళు ఇట్లా మొక్కుకొని ఇట్లా ఏందో కడతా ఉన్నారు. ఇంకా ఇది చూసి మేము స్టెప్స్ దిగేసి కొన్ని చిన్న చిన్న ఫొటోస్ తీసుకొని మేము ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. మంకీస్ చూడండి అసలు అడుగున ఉన్నాయి. కాకపోతే ఈ మనుషులు నేను హామ్ చేయట్లేదు, అదొకందుకు బెనిఫిట్ అయింది. సో ఇంకా మనం భయపడాల్సిన అవసరం లేదనమాట. అవి పక్కనే ఉన్నా కానీ ఒక మనిషిలాగా ఫీల్ అయిపోయి వెళ్ళిపోవడమే. సో ఇలా ఇంత మంచి ప్లేసెస్ చూసిన తర్వాత మనం ఫొటోస్ అండ్ వీడియోస్ క్యాప్చర్ చేయకుండా అస్సలు ఉండలేము కదా. సో ఇంకా మేమైతే అడుగడుగున ఫొటోసే. ఇంకా ఇలా తీసేసుకొని ఇంకా మేము ఫొటోస్ తీసుకుంటుంటే ఇంకా మంకీస్ కూడా ఒక మనిషి లెక్క మాతో ఫొటోస్లో వచ్చేసినాయి అనమాట. మాకు ఏ ఫోటోలో కూడా మంకీ లేకుండా అసలు ఒక్క ఫోటో కూడా లేదు. ఇంకా ఇలా మా పిల్లలు అయితే ఇంకా కష్టపడి చాలా దూరం నడిచారు. సో ఇంకా ఎత్తుకోమన్నారనమాట మా పాప. సో ఇంకెట్లో దిగేటప్పుడు కాబట్టి సరిపోయింది, ఎక్కేటప్పుడు అంటే కొంచెం కష్టం అవుతుంది కదా ఎక్కడానికి, ఎత్తుకొని పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి. సో ఇంకా ఇలా మేము ఈ కొండను దిగేసాము. ఇంకా కిందకి దిగాము అంటే మెయిన్ ఇంకా నరసింహస్వామి టెంపుల్కి వచ్చాము. పైన అమ్మవారు కదా, ఇంకా నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఇంకా అక్కడి నుంచి మనం బయటికి వెళ్ళడమే అనమాట. సో ఇలా పిల్లలు అయితే కొంచెం గోల్ చేశారు. ఇంకా వాళ్ళకి దట్టు లంచ్ టైం కూడా అయిపోయింది. ఇక్కడ వచ్చే వాళ్ళకి ఏంటి అంటే భోజనం కానీ టిఫిన్స్ కానీ అన్నీ వీళ్ళు ఇక్కడ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. సో ఇంకా మనకి ఆ ఇబ్బంది కూడా లేదనమాట. ఎవరైనా రావాలి అనుకుంటే మార్నింగ్ 5:30, 6కి దర్శనం స్టార్ట్ అవుతుంది. సో ఈవినింగ్ 5 దాకా ఉంటుంది. సో అట్లనే ప్లాన్ చేసుకోవాలి, రిటర్న్ వెళ్ళిపోయేలాగే ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ స్టేయింగ్ అయితే ఏమీ ఉండదు, జస్ట్ రావడం చూసుకోవడం వెళ్ళిపోవడం అంతే అనమాట. ఇంకా బిఫోర్ డే నైట్ అట్లా స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్గా మనం టెంపుల్ ఓపెనింగ్ టైంకి వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఇంకా ఫుడ్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. ఇక్కడ అన్ని నీట్గా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఇంకా
విడిగా మనకు పిల్లలకి స్నాక్స్ అట్లాంటివి కూడా చాలా అమ్ముతున్నారనమాట. సో ఇంకా మనకి ఇబ్బంది అయితే ఫుడ్కి రిలేటెడ్గా ఇబ్బంది అయితే ఏముండదు. మార్నింగ్ టు ఈవినింగ్ వెళ్ళేలాగే ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, ఇప్పుడు గుడికి ఇది బయటకు వచ్చే దారనమాట. అమ్మవారి గుడి నుంచి అటు మనము ఈ రైట్ సైడ్ నుంచి పైకి ఎక్కాం కదా సన్న కొండలు, ఇది వచ్చేసి రిటర్న్ దారనమాట. కొంతమంది అటు ఎక్కలేని వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా సన్న రూట్లో, ఇటే ఎక్కేస్తారనమాట. ఇంకా అది ఎవరి దాన్ని బట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో ఇంకా మేము రిటర్న్ అక్కడే మాది ఎట్లనట్టు అయిపోయిందనేసి ఇంకా మేము అక్కడే భోజనాలు కూడా కంప్లీట్ చేసేసుకొని వచ్చేసామన్నమాట. ఇక్కడ స్పెషల్గా దేవుడికి తులసి మాలతో ఎక్కువ పూజ చేస్తారనమాట. తులసి మాలలు అవన్నీ బాగా అమ్ముతారు. సో మనం తీసుకువెళ్తే మంచిది. మామూలుగా వెంకటేశ్వర స్వామికి ఎట్లానో ఇక్కడ ఇది కూడా అంటే అందరు దేవుళ్ళ అవతారాలే కదా. సో ఇట్లా మనము వెళ్ళి దేవుడికి ఇచ్చి మనం పూజ చేసాం. అసలు లోపలైతే చాలా బాగుంటుంది. అసలు మాటలు అయితే చెప్పలేమన్నమాట. సో ఎవరైనా వీలు చేసుకొని తప్పకుండా ఒక్కసారైనా వెళ్ళండి, వెళ్ళాల్సిన ప్లేస్ అనమాట. సో ఇంకా మేము ఇట్లా బయటకు వచ్చేసామన్నమాట. ఇంకా బయట ఇక్కడ భోజనాల దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ కూడా మనకి చాలా పెద్ద హాల్, బట్ నేను క్యాప్చర్ చేయలేకపోయాను. కానీ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మనకి చాలా జనాలు ఉన్నారు. ఒక్కసారిగా ఒక 1000 మెంబర్స్ పట్టేంత పెద్ద హాల్ అనమాట. ఫుడ్ కూడా మనకి లిమిటెడ్ ఐటమ్స్తో టేస్టీగా చాలా బాగా పెట్టారు. మా అమ్మాయి అయితే చూడండి షో చేసేస్తుంది తినేటట్లు. సో ఇంకా చాలా నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఐటమ్స్ కూడా సింపుల్గా పెట్టినా కూడా ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయి. నీట్గా పిచ్చి పేపర్ ప్లేట్స్ అట్లా కాకుండా అరటి ఆకుల్లో పెడుతున్నారు. ఇంకా మేము ఇట్లా భోజనం చేసేసి మేము ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా రిటర్న్లో కూడా మేము వచ్చేసరికి 3 అలా అవుతుంది భోజనం చేసి. పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం టైంపాస్ చేసాం, హాలిడేనే కదా అనేసి. ఈ ఎండ అయితే కొంచెం షార్ప్నెస్ ఎక్కువ అయింది. ఇంకా తర్వాత మేము రిటర్న్లో ఇక్కడ ఒక చిన్న డ్యామ్ ఉంది అంటే సరే ఎట్లనో వచ్చాం కదా ఇంకెళ్ళి చేసేది ఏముందిలే అనేసి అలా డ్యామ్ చూద్దాము అనేసి వచ్చాము. ఇదేదో రాళ్ళపాడు ప్రాజెక్ట్ అంట. ఇక్కడ డ్యామ్ చాలా పెద్దదిగానే ఉంది. మీకు ఓవర్వ్యూగా కొంచెం చిన్న చిన్నవిగా చూపిస్తాను, చూడండి. ఎవరన్నా చూసే పని అయితే కొంచెం విజిట్ చేయొచ్చు ప్లేస్. ఇక్కడ వాటర్ లెవెల్ కూడా చాలా ఉన్నాయి. సో ఇంకా మేము ఇది కూడా చూసేసుకొని ఇది ఇంటికి రిటర్న్ అయ్యాం ఈవినింగ్ 5కి అనమాట. సో ఇంకా ఇది వచ్చేసి చాలా పెద్దది. మేము ఎప్పుడు నేమ్ వినలేదు. సో చూడడానికి వెళ్ళాము. చాలా పెద్దదిగా ఉంది. గేట్స్ అయితే ఎత్తలేదు కానీ వాటర్ అయితే చాలా ఫ్లో ఎక్కువగా ఉన్నాయి. ఇంకొంచెం కనుక అవి ఉంటే మనకి చేతులకు టచ్ అవుతాయి అన్నమాట. అలా పెద్దగా ఉన్నాయి. ఇంకా కిడ్స్ ఇక్కడ కాసేపు అలా ఫన్ చేస్తూ ఉన్నారు. ఇంకా మేము ఆబ్వియస్గా ఇంకా తెలిసిందే కదా అమ్మాయిలు అంటే వీడియోస్ ఇంకా అట్లా చూసుకుంటూ ఉన్నాము. ఇక్కడ మాకేమో ఫోటోగ్రాఫర్ వచ్చేసి మా హస్బెండ్సే అయ్యారనమాట. ఇంకా ఇట్లా తీసుకొని మీకు వ్యూ చూపిద్దామని ఇక్కడ నేను ఉండి చూపిస్తున్నాను అనమాట. సో ఇంకా అందరూ తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. సో ఎవ్వరూ మిస్ చేయొద్దు. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీగా ఒక్కసారైనా చూడండి. చూస్తే అప్పుడు మీరే చెప్తారు మీరు చెప్పింది చాలా తక్కువ అనేసి. నేను స్టోరీ చెప్పి బోర్ కొట్టిస్తే మాత్రం ఏమనుకోవద్దు. వాయిస్ కూడా నాది కొంచెం బాగాలేదు థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల. సో అందుకే ఈ మధ్య నేను వాయిస్ ఇవ్వకుండా మోస్ట్లీ అన్ని వీడియోస్ కూడా మ్యూజిక్కే పెడుతున్నాను. హోప్ మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా నేను చూసిన ప్లేసెస్ మీకు చూపించడానికి ట్రై చేస్తాను. మీకు ఏమైనా ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, చూద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.